గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో 15 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 16వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవానుడిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ అర్జునచ్చ వచ శ్రుత్వా భీమసేనోచ్చమర్షణః ధైర్యమాస్తాయ తేజస్వి జ్యేష్ఠం భ్రాతరమబ్రవీత్. రాజన్ విదిత ధర్మోసి నతేశ్చ విదితం క్వచిత్ ఉపశిక్షానుతే వృత్తం సదైవ నచ శక్రుమః. నవక్షామి చేవం వే మే మనసి స్థితం అతి దుఃఖాస్తు వక్ష్యామి తన్నిబోధ జనాధిప భవతః సంప్రమోహేన సర్వం సంశయితం కృతం. విక్లపత్వం చ నః ప్రాప్తం అబలత్వం తథైవ చ. కథం హి రాజా లోకస్య సర్వశాస్త్ర విశారదః మోహమాపద్యసే దైవ్యాత్ యథా కాపురుషస్తదా. అగతిశ్చ గతిశ్చైవ లోకస్య విదితా తవ ఆయత్యాంచ తదాత్తే చ నతేశ్చ విదితం ప్రభో. ఏవం గతే మహారాజా రాజ్యం ప్రతి జనాధిపా హేతుమత్ర ప్రవక్ష్యామి తమిహైకమనా శృణు. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజు తోటి. అర్జునుడి మాటలు విని కోపము తేజస్సు గల భీముడు ధైర్యం తెచ్చుకొని ధర్మరాజుతో అన్నాడు, రాజా, నువ్వు ధర్మాలన్నీ తెలిసిన వాడివి, నీకు తెలియంది ఏదీ లేదు. నీ ప్రవర్తనను తెలుసుకుంటున్నాం, కానీ అలా ఆచరించలేకపోతున్నాం. చెప్పకూడదు అనుకున్నాను, కానీ దుఃఖం ఆపుకోలేక చెప్తున్నాను. నీ మోహం చేత అంతా సందేహంలో పడింది. మా తనువులు మనసులు వ్యాకులమై దుర్బలమైపోయాయి. నువ్వు లోకానికి రాజు, సర్వశాస్త్రాలు తెలిసిన వాడివి. ఇప్పుడేమో దీనత్వంతో అల్పమోహంతో పడి మామూలు మానవుడిలాగా మాట్లాడుతున్నావు. అగతిశ్చ గతిశ్చైవ. పూర్వం ఇప్పుడు కూడా లోకం యొక్క మంచి మార్గం, చెడు మార్గం ఏమిటో నీకు బాగా తెలుసు. నీకు తెలియందేదీ లేదు. ఇటువంటి వాడవు కాబట్టి రాజ్యం పాలించడానికి తగిన యుక్తిని చెప్తున్నాను, ఏకాగ్రతతో విను. నువ్వు ద్వివిధో జాయతే వ్యాధి శరీరో మానవస్తదా పరస్పరం తయోర్జన్మ నిర్ద్వంద్వం లోపలభ్యతే. శారీరాజ్ఞాయతే వ్యాధి మానసో నాత్ర సంశయ. మానసాజ్ఞాయతే వాపి నాపి శారీర ఇది నిశ్చయ. శారీరం మానసం దుఃఖం యోతి తమ అనుశోచతి. దుఃఖేన లబ్ధే దుఃఖం ద్వావనర్థౌ చ విందతి. శీతోష్ణే చైవ వాయుశ్చ త్రయః శారీరజాగ్నా తేషాం గుణానాం సామ్యం యత్తతాః స్వస్థలక్షణం. తేషామన్యతమోద్రేకే విధానం ఉపదిశ్యతే. ఉష్ణేన భాజ్యతే శీతం శీతేనోష్ణం ప్రభాజ్యతే. సత్వం రజస్తమ ఇతి మానసాశ్చుస్త్రయో గుణా తేషాం గుణానాం సామ్యం యత్తతాహు స్వస్థలక్షణం. తేషామన్యతమోత్సేకే విధానం ఉపదిశ్యతే. హర్షేణ భాజ్యతే శోక హర్షశోకేన భాజ్యతే. కశ్చిత్ సుఖే వర్తమానో దుఃఖస్య స్మర్తుమిచ్చతి. కశ్చిత్ దుఃఖే వర్తమానః సుఖస్య స్మర్తుమిచ్చతి. వ్యాధి 2 విధాలుగా ఉంటుంది రాజా.
ఒకటి శరీరానిది, మరొకటి మనస్సుది. ఈ రెండు ఒకదానికి ఒకటి అనుసంధానం అయ్యే ఉంటాయి, విడిగా పుట్టవు. శరీర రోగం వల్ల మనస్సుకు, మానసిక రోగం వల్ల శరీరానికి రోగం కలుగుతూ ఉంటుంది. ఇది నిశ్చయం. జరిగిపోయిన శారీర మానసిక దుఃఖాలను తలుచుకొని ఏడ్చేవాడికి ఒక దుఃఖం చేత మరో దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఇలా రెండు అనర్థాలు పొందుతాడు. శీతం, ఉష్ణం, వాయువు అనేవి శరీరంలో పుట్టే 3 గుణాలు. ఆ గుణాలు సమమైన పాళ్లలో ఉండటమే ఆరోగ్యవంతుడి యొక్క లక్షణం. ఈ మూడింట్లో ఏ ఒకటి ప్రకోపించినా దాన్ని తగ్గించడానికి తగిన విధానం చెప్పబడుతుంది. వేడి వల్ల శ్లేష్మము, శీతం వల్ల పైత్యము స్వస్థమవుతాయి. సత్వ, రజస్తమో గుణాలు 3, అందులో సమత్వమే, అంటే 3 గుణాల సమత్వమే ఆరోగ్యవంతుడి యొక్క లక్షణం. వాటిలో ఏదో ఒకటి ప్రకోపిస్తే తగిన చికిత్స చెబుతున్నాడు. హర్షం శోకాన్ని, శోకం హర్షాన్ని బాధించి చక్కపరుస్తాయి. ఒక్కొక్కడు సుఖపడుతూ దుఃఖాన్ని స్మరిస్తాడు, మరొకడు దుఃఖిస్తూ సుఖాన్ని స్మరిస్తాడు. సత్వన్న దుఃఖీ దుఃఖస్య న సుఖీ చ సుఖస్య వా న దుఃఖీ సుఖజాతస్య న సుఖీ దుఃఖజస్య వా స్మర్తుమిచ్చసి కౌరవ్యాదిష్టం హి బలవత్తరం అథవా తే స్వభావోయం ఏన పార్థివ క్లిశ్యసి దృష్ట్వా సభాగతాం కృష్టాం ఏకవస్త్రాం రజస్వలాం మిషతాం పాండుపుత్రాణం నతస్య స్మర్తుమర్హసి ప్రవ్రాజనంచ నగరాత్ అజినైశ్చ వివాసనం మహారణ్య నివాసస్య నతస్య స్మర్తుమర్హసి జటాసురాత్ పరిక్లేశం చిత్రసేనేన చాహనం సైంధవాశ్చ పరిక్లేశం కథం విస్మృతమానసి పునరజ్ఞాతచర్యాయాం కీచకేన పదావతం ద్రౌపద్యా రాజపుత్ర్యాశ్చ కథం విస్మృతవానసి గచ్చతే ద్రోణ భీష్మాభ్యాం యుద్ధమాసీదరందమా మనసైకేన యోద్ధవ్యం తత్తే యుద్ధం ఉపస్థితం. కానీ మహారాజా, నువ్వు దుఃఖాతిశయంతో దుఃఖపడటం లేదు, సుఖాతిరేకంతో సుఖపడటం లేదు. కొన్ని సుఖపడుతూ దుఃఖాన్ని స్మరిస్తున్నావా అంటే అది లేదు, దుఃఖిస్తూ సుఖాన్ని స్మరించడం లేదు. అందుకే దైవం బలీయమైంది. నీ స్వభావం దుఃఖించడమేమో, అందుకే విలపిస్తున్నావు అనిపిస్తుంది. లేకపోతే ద్రౌపది ఏకవస్త్రం ధరించి రజస్వల ఈ సభలోకి పాండవులంతా చూస్తూ ఉండగా వచ్చింది. ఆ దుఃఖాన్ని ఎందుకు తలుచుకోవట్లేదు నువ్వు? నగరం నుండి వెడలగొట్టడం, మృగజన్మాలతో పంపడం, అరణ్యాల్లో నివాసం, వీటిని ఎందుకు తలుచుకోవట్లేదు నువ్వు? జటాసురుని వల్ల పొందిన కష్టము, చిత్రసేనుడితో యుద్ధము, సైంధవుడి వల్ల పడ్డ కష్టము, వీటిని ఎందుకు మర్చిపోయావు? ఇంకా అజ్ఞాతవాసంలో రాజపుత్రి అయిన ద్రౌపదిని కీచకుడు కాలితో తనటం ఎలా మరిచావు? నీకు ద్రోణభూష్ములతో జరిగిన యుద్ధం వంటిదే ఇప్పుడు నీవు నీ మనసుతో చేయవలసి ఉంది. అది ఇప్పుడు సమీపించింది. ఎత్ర నాస్తి శరైకార్యన్న మిత్రైర్న చ బంధుభిః ఆత్మనైకేన యోద్ధవ్యం తత్తే యుద్ధం ఉపస్థితం తస్మిన్ నా నిర్జ్యతే యుద్ధే ప్రాణాన్యది విమోక్షసే అన్యం దేహం సమస్తాయ తతస్థైరపి యోత్ససే తస్మాదజ్జైవ గంతవ్యం యుద్ధస్య భరతర్షభ పరమ వ్యక్త రూపస్య వ్యక్తం త్యక్త్వా స్వకర్మభిః. యుద్ధం బాణాలతో చేసేది కాదు, మిత్రులతో బంధువులతో చేసే కాదు, ఒక్క ఆత్మతోనే చేయాలి. ఆ యుద్ధం ఇప్పుడు వచ్చింది. ఆ యుద్ధంలో మనసును జయించకుండా నీవు ప్రాణాలు విడిచిపెడితే మరో శరీరం ధరించి మళ్ళీ ఆ శత్రువుతోనే యుద్ధం చేయాలి సుమా. అంచేత కనిపించే స్థూల దేహాన్ని వదిలి తెలియని రూపం గల మనస్సుకు శత్రువు లాంటిదైన ఏకాత్మతను ఇప్పుడే పొందాలి. దానికి ఇప్పుడే యుద్ధం చేయి నువ్వు. తస్మిన్న నిజ్యతే యుద్ధే కామవస్తాంగమిష్యసి ఏతజ్జిత్వా మహారాజా కృతకృత్యో భవిష్యసి. ఆ యుద్ధంలో కనుక నువ్వు గెలవకపోతే నీ అవస్థ ఏ అవస్థ పొందుతావో నువ్వు చెప్పలేవు. జయించావో కృతకృత్యుడు అవుతావు. ఏతాం బుద్ధిం వినిశ్చిత్య భూతానామా గతిం గతిం పితృపైతామహే వృత్తే సాధిరాజ్యం యథోచితం. ఈ బుద్ధిని స్థిరపరచుకొని ప్రాణుల జనన మరణాలను తెలిసి
తండ్రి తాతల ప్రవర్తనతో తగినట్లుగా రాజ్యం పాలించయ్యా. దిశ్యా దుర్యోధన పాపా నిహత సానుభూయుధి ద్రౌపద్యా కేశపాశస్య దిష్టాత్వం పదవీంగత. సహచరులందరితో దుర్యోధనుడు మన అదృష్టం కొద్దీ చచ్చిపోయాడు. అలాగే ద్రౌపది జుట్టు ముడివేసుకుంది. ఆ అదృష్టం వల్ల నువ్వు రాజపదవిని పొందావు. యజస్వ వాజిమేదేనా విధివద్ దక్షిణావత వయంతే కింకిరా పార్థ వాసుదేవస్య వీర్యవాన్. యథావిధిగా దక్షిణలిచ్చి అశ్వమేధయాగం చెయ్యి, మేము నీ సేవకులం, వాసుదేవుడు కూడా నీకు సహాయపడతాడు అన్నాడు. భీముడు అన్నాడు ఈ మాటలన్నీ కూడా ధర్మరాజుతో, వద్దయ్యా అడవికి వెళ్ళొద్దు. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి రాజధర్మానుశాసన పర్వణి భీమవాక్యే షోడశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 16వ అధ్యాయం, రేపు 17వ అధ్యాయం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.